ఈ అల్లు అర్జున్ వర్సెస్ రేవతి అనే ఆమె మరణం వర్సెస్ రేవంత్ రెడ్డి. ఈ ఇష్యూలో నాకు ప్రధానంగా కనిపిస్తున్నదేంటంటే, ఒకప్పుడు ఇష్యూ కోర్ట్‌లో ఉంది. అంటూ కోర్టుని బలోపేతం చేసి ఇందిరల్ని, పివి నరసింహారావులని తెగ వేధించుకు తిన్నారు. ఇప్పుడు అదే కోర్టులు ఇష్యూ కోర్ట్‌లో ఉంది. ఆ అల్లు అర్జున్ మీద కేసు, ఆ రేవతి అనే ఒక అభిమాని మరణం, ఆమె కొడుకు చావు బ్రతుకుల అంచున. ఇప్పుడేదో ఈశ్వరుడి కృపతో ఆ పిల్లవాడు బ్రతుకుతాడు, బ్రతకాలని కోరుకుంటున్నాను. ఇక నేను ఆ బుద్ధిగా 10 మందికి ఉదాహరణగా నిలబడాలి అతడి జీవితం అని అనుకుంటున్నాను. ఆ ఇష్యూ కోర్ట్‌లో ఉంది. కేస్ కోర్ట్‌లో ఉంది. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేశాడు. కోమటిరెడ్డి అనే సంబంధిత మంత్రి మాట్లాడేశాడు. సస్పెండ్ అయ్యాడో, సర్వీస్‌లో ఉన్నాడో తెలియని సబ్బతు విష్ణుమూర్తి అనేటటువంటి ఒక పోలీసు అధికారి విపరీతమైన నోరు పారేసుకున్నాడు. అల్లు అర్జున్ అన్నవాడు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. వీళ్ళంతా ధిక్కరించే కోర్టు, అసలు కోర్టు గతి ఏమైనట్టు? ఈ పాటి వ్యవస్థని జూసి తమకి అవసరమనుకుంటే కోర్టులో సుప్రీం. కోర్టుల్ని అతిక్రమించకూడదు. తమకి కావాలనుకుంటే కోర్టులా, తొక్కలా అవి తమ కోవర్టులు. ఇంతగా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే కూడాను స్పైయింగు, ఈ రాజ్యాంగ వైఫల్యము, ఈ వ్యవస్థల వైఫల్యము, ఇంకా ఇదేదో చాలా గొప్పగా ఉందని, ఇదో గొప్ప ప్రజాస్వామ్యం అని కళ్ళు మూసుకు కునుకులు తీస్తున్నటువంటి పిల్లుల్లాంటి సామాన్యులారా, నిజంగా మీకు జోహార్లయ్యా. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ of either spying or spirituality. Thank you for watching.